ప్రేమించడం మీరు ప్రేమించుకోవడం తర్వాత మీరు ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో మీరు మొత్తం కాచి వడపోచి ఫిల్టర్ చేసి పుస్తకం తయారు చేశారు. మీకు కూడా ఈజీగా ఉంటది, ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేయడానికి చేస్తారా లేదా? లేదు ఇవన్నీ రాంగ్ అంటే చెప్పండి, ఏంటి రాంగ్ తేలుద్దాం. అవి మళ్ళీ వాళ్ళ నోడగొడటానికి తయారు చేసుకున్న పుస్తకం అది. ఆ 420 అనేది ఎవడో 420 గారు తయారు చేసిండు. అది నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ప్రభుత్వం మీద విమర్శ చేసేటప్పుడు కూడా నిర్మాణాత్మకంగా ఉండాలి. ఇలా మీరు రైతు భరోసా అడుగుతున్నారు, ఎగ్జాక్ట్లీ దాని మీద చర్చ పెట్టండి. లేదు మీరు విపక్షాలు మీతో ఎవరు కలిసి ఉండో చెప్పిగో రైతు భరోసా ఇవ్వట్లేదు ఇట్లా ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోండి. అది లేదు ఇది లేదు ఊకనే ఏదో సోషల్ మీడియానే ఏమన్నా మీరు మనోడు 32 యూట్యూబ్లు పెట్టుకుంటే బాగుండని అంటాడు. అరే ఎవడు చెప్తుండ్రో భయ్, నాకు అర్థం కాదు. ఇవన్నీ 32 యూట్యూబ్లు కాదు, నీకు 120 ఉన్నాయి యూట్యూబ్లు. కానీ ఇది కాదు కదా. ప్రభుత్వాన్ని 10 సంవత్సరాలు నడిపిన వాళ్ళు మీరు ఇలా ఎక్స్పీరియన్స్డ్గా నేను ఇట్లా ఉన్న మా కేసీఆర్ గారు ఇది ఆలోచించారు, మీరు ఇట్లా చేయండి అని చెప్పి ఒక బాట వేసే విధంగా చదివారా? ఎందుకు అవసరం ఏమున్నది దాంట్లో? అంత వెర్రి వేషాలు ఉన్నాయో దాంట్లో ఉండుంటాయి, చదవాల్సిన అవసరం కూడా లేదు. అంటే మా 6 గ్యారంటీలు మాత్రమే దాన్ని ఎట్లా అమలు చేయాలి? మీరు 6 గ్యారంటీలు చేసి మిగతా వదిలేస్తారా? 6 గ్యారంటీల్లో 10 ఉన్నాయి, డిక్లరేషన్స్ ఉన్నాయని చెప్పి. మిగతా 410 420 అని ఎవడన్నాడు? మా ఎన్నున్నాయి ఎరికేనా వాళ్ళకి? కనీసం 100 పాయింట్లను మించి ఉండవు. కాబట్టి ఆ చదవడంలో కూడా వాళ్ళకి తరిక చివరిది 420 అంటే 420 అయినటువంటిది చివరిది కొత్తగా ఏర్పాటు చేసి ఒక జిల్లాకు స్వర్గీయ పివి నరసింహారావు గారి పేరు. అంటే మొదటి నుండి మొదలుకొని మొదట ప్రతి ఏటా రైతుకు కౌలు రైతు ఎకరానికి 15,000 రూపాయల నుండి మొదలుకొని దయాకర్ గారు చెప్పినట్టుగా దయాకర్ గారు బహుశా తాను ఇచ్చినటువంటి హామీలు గెలవాలనేటువంటి తాపత్రయంతో హడావుడితోటి ఎన్ని ఇస్తున్నాం అనేటువంటి విషయం మర్చిపోయి పాపం రాసుకున్నట్టున్నారు. ఇవన్నీ కూడా రాసుకునేటువంటి ఉన్నారు. అందుకేమంటున్నానంటే, ఒకటోదేమో ప్రతి ఏటా రైతులదైతే 425 పివి నరసింహారావు గారి పేరిట జిల్లాకు పేరు అనేటువంటిది. అంటే స్పష్టంగా 419 ఏమున్నాయో మేము చెప్పినాం. అంటే 420 కాంగ్రెస్ పార్టీ ఎటువంటి హామీలను ఇచ్చింది అనేటువంటిది మనకు స్పష్టం. ఇంకోటి సమస్య వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి, సరే కాంగ్రెస్ పార్టీ రూపంలో కాంగ్రెస్ పార్టీ మౌత్ పేజ్గా ఉన్న దయాకర్ గారు ఏమంటున్నారు అనే కంటే కూడా కాంగ్రెస్ పార్టీ సమస్య మేము అడుగుతున్నటువంటి 5 అంటే మీరు ఎన్నికలు అయిపోగానే నెక్స్ట్ మినిట్టే తెస్తాము అనేటువంటి మీ అవగాహన రాహిత్యమా, మీరు ఓట్లు వేసుకుంటే చాలు తర్వాత చూసుకుందాం అనేటువంటి ఆలోచన. వారే ఒక మాట అంటున్నారు, డెఫినేషన్ ఏమిటి అని. డెఫినేషన్ ఏందో తెలుసుకోకుండా రైతులకు ఎవరికి ఎట్లిస్తుంది ఈ ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, భవిష్యత్తులో మేము వస్తే ఎట్లు ఇవ్వాలనేటువంటి విషయం నువ్వు ఆలోచించకుండానే దాన్ని హడావుడిగా హామీలు ఇచ్చేసి మోసం చేసి అమాయకులైనటువంటి రైతుల్ని బుట్టలు వేసుకున్నావా? ఏం చెప్పదలుచుకున్నావు కాంగ్రెస్ పార్టీ? నీ సమస్య మేము విషయాన్ని ఎత్తి చెప్పడం నీ సమస్యనా? లేదు నా సమస్య. ఒక నిమిషం కాదు ఫినిష్ చేయని. ఈ 5 ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో ఈ 5 ఇష్యూస్ని మేము ఎత్తి చూపించున్నటువంటి రజనీకాంత్ గారు, నేను అసమగ్రంగా అసందర్భంగా ఏమైనా మాట్లాడుతున్నానా? నా పార్టీ కానీ నేను కానీ 5 విషయాలు నేనేం కౌంటర్ చెప్పలేదు, నేను చెప్పను కూడా. ఈ 5 విషయాల్ని మీరు అన్నది నిజమా కాదా మేము ఎత్తి చూపించడం, మిమ్మల్ని విమర్శించడం కాదు, మీరు అన్నటువంటిదే కదా నిజమే కదా అనే మాట అంటున్నాం. మీకున్న అభ్యంతరము మేము అడగడం అభ్యంతరమా, మీరు చేయకపోవడం అభ్యంతరమా? ఇప్పుడే చెప్పాలి ఇక్కడ. మీ 420 వేషాల్లో ఎంత అక్రమం జరిగిందో చెప్పకుండానే ఉలికెందుకని నేను అంటున్నా. ఇలా కాళేశ్వరంలో 1,49,000 కోట్ల ఖర్చు అయినాయి, మీరు 90,000 కోట్ల రూపాయలు చూయించిండ్రు. ఖర్చు ఎంత అయింది? 93,000 కోట్లు అన్నారు. వాటి గురించి